Hey guys, welcome to my channel PG Coding. So in the series of Python, today we are discussing about operators. సో ఆపరేటర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఈరోజు అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో వీటిని నేను కోడ్ ఎడిటర్లో కూడా మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతాయి అని. సో ఆపరేటర్స్ ఆపరేటర్స్ అనేటివి ఇవి ఒక స్పెషల్ సింబల్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అంటే వేరియబుల్స్కి అండ్ వాల్యూస్కి మధ్యలో ఏమైనా ఆపరేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయడానికి ఈ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ వీటిలో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తారు పైథాన్లో. సో యూజువల్గా మనం సి ప్రోగ్రామింగ్ అది నేర్చుకుంటే we only have arithmetic operators, assignment operators, comparison, bitwise and logical operators. But in Python మనకు ఆ 5 అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ అలానే ఐడెంటిటీ ఆపరేటర్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో వీటి గురించి మనం కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజుకైతే ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం చూద్దాం. సో వీటిల్లో 7 ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఈజ్ అడిషన్. యూజువల్గా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే ప్లస్ సింబల్నే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద 5 + 4 అనేది నేను తీసుకున్నా. సో ఇట్ రిటర్న్స్ ఎ వాల్యూ 9. ఇఫ్ వి టేక్ ఫర్ సబ్ట్రాక్షన్ మైనస్ అనే సింబల్ని యూజ్ చేస్తారు. సో 5 - 3 ఇట్ రిటర్న్స్ 2 అండ్ మల్టిప్లికేషన్కి యాస్టరిస్క్ అనే ఈ స్టార్ సింబల్ని మనం యూజ్ చేస్తాం. సో 4 × 3 మనకు 12 అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ కమింగ్ టు డివిజన్లో మనం ఓన్లీ స్లాష్ అనేది యూజ్ చేస్తారు. సో 4/2 2.0 అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకు 2.0 అని ఎందుకు వచ్చింది అంటే సో డివిజన్లో మనం ఎప్పుడు పైథాన్లో చేసినా విల్ గెట్ ఫ్లోటింగ్ పాయింట్. సో ఇక్కడ కూడా అంతే మనం 4/2 చేసినప్పుడు ఇక్కడ 2 అనేది యాక్చువల్గా మనం నార్మల్గా క్యాల్కులేట్ చేసేటప్పుడు, బట్ ఇన్ పైథాన్ ఇట్ విల్ గెట్ ఫ్లోటింగ్ పాయింట్. సో కమింగ్ టు ఫ్లోట్ డివిజన్ 2 స్లాషెస్ యూజ్ చేస్తారు. సో ఐ హ్యావ్ గాట్ ఎగ్జాంపుల్ 9 ఫ్లోట్ డివిజన్ 3. సో 9 అనేది 3 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ కూడా ఫ్లోట్ డివిజన్ మనకు ఇంటు డేటా టైప్ని ఇస్తుంది. సో ఇక్కడ మనకు రిజల్ట్లో 3 అనేది రిటర్న్ చేసింది. నౌ కమింగ్ టు మాడ్యులస్. ఈ మాడ్యులస్ అనేది మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ వాల్యూ అనేది ఇస్తుంది. సో ఈ 10 మాడ్యులస్ 4 అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇఫ్ వి డివైడ్ 10/4 విల్ గెట్ రిమైండర్ 2. సో ఇక్కడ కూడా అంతే మనకు రిమైండర్ అనేది 2 అనేది రిటర్న్ చేస్తుంది. నౌ ద లాస్ట్ ఆపరేటర్ ఎక్స్పోనెన్షియేషన్. ఇక్కడ 2 స్టార్ సింబల్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ 2 × 3. సో దీని అర్థం 2 హోల్ క్యూబ్ అని. సో దీని వాల్యూ 8 అనేది రిటర్న్ చేస్తుంది. నౌ లెట్స్ గో ఇంటూ కోడ్ ఎడిటర్ అండ్ టేక్ ఏ ఫైల్. సో ఇక్కడ నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పి నేను కమెంట్లో రాస్తున్నా. అండ్ నౌ లెట్ మీ టేక్ ఏ 2 వేరియబుల్స్ విచ్ ఈజ్ ఏ ఈక్వల్స్ టు 18 అని నేను ఒక వేరియబుల్లో వాల్యూని అసైన్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వేరియబుల్ బి ఈక్వల్స్ టు 4 అని నేను వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అడిషన్లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో ఐ వాజ్ కమెంటింగ్ అడిషన్. సో ఇక్కడ టు ప్రింట్ ఎనీ స్టేట్మెంట్ వీ యూస్ ప్రింట్. సో ప్రింట్ లోపల నేను ఈ 2 వేరియబుల్స్ని నేను తీసుకున్నా ఏ ప్లస్ బి. సో ఇది రన్ అవడానికి సేవ్ చేసి
రన్ చేసినప్పుడు మనకు 18+4 విచ్ ఈస్ 22. సో 22 అనేది మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఇఫ్ we run it, we'll get 22. See here, we got 22. సో ఇప్పుడు వితౌట్ యూజింగ్ వేరియబుల్స్ అనేది చూద్దాం. సో అండ్ ఇప్పుడు నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ లోపల నేను వేరియబుల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ నెంబర్స్ మాత్రమే తీసుకుందాం. సో ప్రింట్ 4+6 అని నేను ప్రింట్ స్టేట్మెంట్లో రాసాను. ఇఫ్ ఐ రన్ ఇట్, we get 10. సో 4+6 is 10. సో ఇది అడిషన్ గురించి. అండ్ నా ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ మీద చేస్తున్నా. సో కమెంటింగ్ సబ్ట్రాక్షన్. సో దీనికి నేను సో లెట్ మీ టేక్ ఏ ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఏ మైనస్ బి. సో ముందుండే వేరియబుల్స్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఏ మైనస్ బి అంటే 18-4 విచ్ ఈస్ 14. సో ఇఫ్ we run it, we'll get 14. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్కి చూద్దాం. మల్టిప్లికేషన్ అని నేను కామెంట్లో రాస్తున్నా. అండ్ ఇప్పుడు నేను వేరియబుల్స్ ఏం వాడకుండా ఓన్లీ నేను నెంబర్స్ తీసుకొని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ 4×7. సో నేను ఇంతకుముందు ఇంటూ అనేది మనం స్టార్ సింబల్ యూజ్ చేస్తాం. సో 4×7 ఈజ్ 28. సో కొంచెం క్లమ్జీగా ఉంది అని నేను అన్ని కామెంట్లో చేసి ఇప్పుడు రన్ చేస్తున్నా. సో వీ గెట్ 28. నెక్స్ట్ వన్ ఈజ్ డివిజన్. సో ఇక్కడ నేను డివిజన్ కోసం ప్రింట్ స్టేట్మెంట్లో సో ముందున్న వేరియబుల్స్ అనేటివి నేను తీసుకొస్తున్నా. వేరియబుల్స్ని నేను తెచ్చుకోవాలనుకుంటున్నా. సో దట్ ఐ వాజ్ కాపీ పేస్టింగ్ ఇట్. సో ఐ వాజ్ పేస్టింగ్ ఇట్. అండ్ ఇప్పుడు నేను దీంట్లో ప్రింట్ స్టేట్మెంట్ లోపల A/B అనేది నేను ఇస్తున్నాను. సో ఫర్ బ్యూటిఫైయింగ్ ఇట్ నేను స్ట్రింగ్స్ లోపల డివిజన్ కోలన్ అండ్ పక్కన నేను వేరియబుల్స్ ఇవ్వాలి కాబట్టి డివిజన్ స్ట్రింగ్ అయిపోగానే కామా పెట్టి A/B అనేది నేను పెడుతున్నాను. సో ఇఫ్ వి సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్, విల్ గెట్ డివిజన్ కోలన్ స్పేస్ ఇచ్చి 4.5 అనేది వస్తుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం ఎప్పుడైతే డివిజన్ ఒకటే వాడతామో అప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, 18/4 అనేది 4.5 అనేది ఇస్తుంది. సో వి గాట్ 4.5. ఇప్పుడు మనం ఇంట్లోకి మార్చుకోవాలి కాబట్టి సో విల్ యూజ్ ఫ్లోట్ డివిజన్. సో ప్రింట్ స్ట్రింగ్స్ లోపల ఫ్లోర్ డివిజన్ అని ఇస్తున్నా. కోలన్. సో కొంచెం అర్థం అవ్వడానికి నేను ఇక్కడ కమెంట్ లైన్ యూజ్ చేస్తున్నాను విచ్ ఇస్ ఫ్లోర్ డివిజన్. నేను ఇక్కడ కూడా వేరియబుల్స్ యూజ్ చేయాలనుకున్నా. సో A 2 స్లాషెస్ అండ్ B. సో 18/4 అనేది మనకు 4 అని రిటర్న్ చేస్తుంది విచ్ ఈస్ ఇంట్ డేటా టైప్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లోట్ డివిజన్. నౌ లెట్స్ గో ఇంటూ మాడ్యులస్. సో కమెంటింగ్ మాడ్యులస్. And I will use print statement
print modulus colon and after the string సో కామా పెట్టి ఇంకా వేరియబుల్స్ అనేటివి నేను ఇస్తున్నాను ఏ మాడ్యులస్ బి అని. సో ఇఫ్ వి సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్ విల్ గెట్ ద రిమైండర్ 2. సో 18/4 చేసినప్పుడు మనకు రిమైండర్ అనేది 2 అని ఇస్తుంది. సో ఇప్పుడు ఎక్స్పోనెన్షియేషన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఆపరేటర్ యూజ్డ్ ఇన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఎక్స్పోనెన్షియేషన్కి 2 స్టార్స్ అనేటివి యూజ్ చేస్తారు. సో ప్రింట్ ఎక్స్పోనెన్షియేషన్ అని ఇస్తున్నా స్ట్రింగ్స్ లోపల అండ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ సో కామా అండ్ వేరియబుల్స్ ఇస్తున్నా ఏ ఇంటూ బి. సో ఇక్కడ మనకు 18^4 అనేది వస్తుంది. సో ఇఫ్ వి ప్రింట్ ఇట్ ఇన్ ద కన్సోల్ సో ఎక్స్పోనెన్షియేషన్ కొలెన్ మనకు 18^4 అనే వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్నే వాల్యూస్ తీసుకొని చూద్దాం. సో 2 ఇంటూ 4 అంటే 2^4 అని అర్థం. సో 2^4 వాల్యూ ఈజ్ 16. సో ఇఫ్ యూ రన్ ఇట్ విల్ గెట్ 16. సో ఇది ఈరోజుటి వీడియో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.